ఇగో ఈ నెంబర్ ప్లేట్ వేసుకున్నారంటే జైలుకి పోతారని ఆల్రెడీ చెప్పా, కానీ నేను వేసుకున్నా. మీకు కూడా వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. హలో అమిగోస్, నా పేరు వెంకట్, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియో గురించి మాట్లాడుకునే ముందు చాలా రోజులు అయిందన్నమాట మనం వీడియో అప్లోడ్ చేసి. సో ఎందుకు బ్రో అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో మీ అందరికీ తెలిసిందేదే, మనమైతే ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట, ఎలక్ట్రిక్ బైక్ది. సో దాని గురించి అయితే నేను కొన్ని విషయాలు తెలుసుకునేకైతే సో కొంతమందిని అయితే కలవాల్సి వచ్చింది, పెద్దోళ్ళని. సో వాళ్ళని కలిసి వాళ్ళ నుంచి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మీకు త్వరలోనే రాబోతుంది అనమాట. సో దాంట్లో అయితే మీకు చెప్తాను. సో ఎక్కడెక్కడికి వెళ్ళానంటే కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాను అనమాట, మన అనంతపూర్లోనే కొంతమందిని అయితే కలిశాను. సో ఒకటి వచ్చేసి లాయర్ అడ్వకేట్ని అయితే కలిశాను అనమాట. లాయర్ ఎందుకు బ్రో బైక్ తయారు చేసేకి అని మీరు అడగచ్చు. సో లాయర్ అంటే లాయర్ కాదు, అడ్వకేట్ అనమాట. సో అంటే మనకు అడ్వైజెస్ ఇస్తుంటారు కదా, ఇలా చేయి అలా చేయని. సో అతన్ని అయితే కలిశాను అనమాట. ఎందుకు కలిశాను అనేది మీకు వీడియోలో అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన అనంతపూర్లో చాలా మందికి అయితే తెలియదు అనమాట. సో ఆ ప్లేస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో అక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కానీ సో ఇవన్నీ రిపేర్ కానీ లేకుంటే అమ్మడం కానీ ఇవన్నీ చేస్తుంటారనమాట. చాలామందికి అడ్రస్ అయితే తెలియదు. సో ఎలక్ట్రిక్ బైక్స్కి ఏదైనా రిపేర్ వస్తే చాలామంది అయితే మూలకు పెట్టేస్తారనమాట, ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు అయితే నేను షాప్ అయితే చూపిస్తాను అనమాట. సో వాళ్ళైతే మీకు ఎలక్ట్రిక్ బైక్స్ కానీ సో ఏదైనా మీకు సపరేట్గా మీరు నార్మల్ ఇప్పుడు ఇది పెట్రోల్ బైక్ కదా, సో దీన్ని అయితే వాళ్ళు ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేసి ఇస్తారనమాట. సో అలా కూడా చేస్తారు. సో ఎక్కడ చేస్తారో నేనైతే డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, సో బైక్ది చాలా లుక్ మారింది కదా బ్రో, ఏం అప్డేట్ చేసిన బైక్లో అనేది అయితే అడుగుతున్నారు. సో దీంట్లో ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో చాలా రోజులు అయిందనమాట బయటకు వచ్చి బైక్తో. సో ఇంట్లో అయితే పెట్టేశాను కంప్లీట్గా, ఎందుకంటే తెలిసినదే వర్షాలు చాలా పడుతున్నాయి. సో మొత్తం రోడ్లన్నీ బురద కదా మనకు. అది కాక వెనకల మనము మడ్ గార్డ్ కూడా తీసేసాము, ఈ ఘాట్ కూడా తీసేసాం అనమాట. సో అందుకే కొద్దిగా బయటకి అయితే తీయలేదు. జస్ట్ ఇప్పుడు వచ్చినందుకే దీని పరిస్థితి ఎట్లుంది చూడండి. నెంబర్ ప్లేట్ అంత మట్టే, కింద అంత మట్టే. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో అందుకే నేనైతే బయటకి అయితే తీసుకొని రావడం లేదు. ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎలక్ట్రానిక్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇప్పుడు మనం బైక్లో ఉండే చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఓల్డ్ లుక్ అయితే మీకు ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. సో ఇలాగుండే బైక్ని మళ్ళీ ఇలాగైతే చేసేసాను. ఎందుకు చేసావు బ్రో అని అయితే మీరు నన్ను అడగచ్చు. ఎందుకు చేశాను అంటే మనది యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ దేని గురించి, సో బైక్స్ గురించి, అలాగే మెయిన్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినది మాడిఫికేషన్స్ గురించి అనమాట. సో మనం మాడిఫికేషన్స్ చేస్తూనే ఉండాలి కాబట్టి కొత్త మాడిఫికేషన్స్ రావాలంటే పాత మాడిఫికేషన్స్ తీసేయాల్సిండేదే. సో అన్నీ ఒకటే దాంట్లోకి వేసుకొని తిరిగితే కొద్దిగా దరిద్రంగా ఉంటుంది అనమాట, రోడ్లో పోయే వాళ్ళు చూసే వాళ్ళకి కూడా బాగుండదు. సో అందుకే అలాగే ప్లేస్ కూడా లేదని నేను చాలా వరకు అయితే తీసేసాను. మేలమేళగా చెప్తాను మీకు ఏమేమి తీసేసాను, ఏమేమి అప్గ్రేడ్ చేయబోతున్నాను అనేది. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను చూడండి. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి రేసింగ్ టైప్ మడ్ గార్డ్స్ అనమాట. సో ఇవైతే నేను రిమూవ్ అయితే చేయలేదు. చాలామంది ఇది ఎక్కడ కొన్నావు బ్రో అని అయితే అడుగుతున్నారు. దీన్ని సపరేట్గా తెప్పించామన్నమాట. సో బాంబే బైకర్స్ ఉన్నారు కదా అనంతపూర్లో, వాళ్ళతో మాట్లాడి పూణే నుంచి అయితే తెప్పించాం దీన్ని. సో వాళ్ళు మీకు కావాలంటే ఎక్కడి నుంచైనా తెప్పిస్తారనమాట. సో మంచి మంచి ప్రోడక్ట్స్ అనేవి తక్కువ రేట్లోనే తెప్పిస్తారు. ఒకవేళ మీరు కావాలంటే వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అయితే అవ్వండి ఒకసారి. అలాగే మనము ఈ పైనది కూడా ఇది వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేసామన్నమాట. మీకు ఏవైనా పార్ట్స్ కావాలన్నా కూడా దీంట్లో ఈ మాడిఫికేషన్, ఈ బైక్లో యూజ్ చేసిన మాడిఫికేషన్ ఏవైనా పార్ట్స్ కావాలన్నా కూడా సో మీకైతే నేను హెల్ప్ చేస్తాను. ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు లింక్ అయితే షేర్ చేస్తాను అనమాట. మీరు కూడా కొనుక్కోవచ్చు. మ్యాక్సిమం మన బైక్లో ఇన్స్టాల్ చేసినవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను మ్యాక్సిమము. సో ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఈ మడ్ గార్డ్స్ ఏం చేంజ్ లేదు, మెయిన్లీ వైజర్ అనమాట. సో వైజర్ వచ్చేసి మనం కంపెనీ వైజరే వేసేసాము. ఎందుకంటే సో నేను మొత్తానికి ఏం చేయాలనుకున్నానంటే, ఇంతకుముందు మంది పూర్తిగా అడ్వెంచర్ అంటే సో ఎక్కడైనా టూరింగ్కి వెళ్ళేకి చాలా అనుగుణంగా ఉండేది. సో వెనకాల టాప్ బాక్స్, సైడ్కి శాడిల్ స్టైల్ ప్రతి ఒక్కటి అయితే ఉండేవన్నమాట. సో అవన్నీ అయితే నేను రిమూవ్ చేసేసాను. ఎందుకంటే మన బైక్ ఇప్పుడు నేకుడ్ లుక్ మాడిఫికేషన్స్ అయితే చేయబోతున్నాం అనమాట. సో నేకుడ్ లుక్ అంటే మనకి టోటల్గా స్పోర్ట్స్ లుక్ అయితే ఉంటుంది బైక్. ఇప్పుడు మ్యాక్సిమం అయితే స్పోర్ట్స్ లుక్లోనే ఉంది బైక్ అనేది. సో ఇప్పుడు బైక్ అయితే తీసుకొచ్చాను కదా, చాలామంది అయితే మంచి రియాక్షన్ అయితే ఇచ్చారు. సో చాలా మందికి అయితే బైక్ అయితే నచ్చిందనమాట. చాలా మంది అయితే అడిగారు ఎక్కడ చేపించారు అది ఇది అని. మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది కలిశారు, వాళ్ళు కూడా చాలా డౌట్లు అడిగాను, మనం కూడా ఆన్సర్ చెప్పాము. సో ముందుగా అయితే వైజర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము ఇంతకుముందు అయితే డామినార్కి వచ్చే వైజర్ అయితే వేసింటి నేను. సో ఇలా పైకి అయితే వచ్చేది, పైకి
సో కొద్దిగా సౌండ్స్ అయితే వస్తుండొచ్చు మీకు పక్కన, అవేం పట్టించుకోకండి. సో ఈ వైజర్ ఒకటి ఫస్ట్ ఒకటి చేంజ్ చేసేసామన్నమాట. సో ఈ వైజర్ అనేది తీసేసి అదైతే ఉంది. సో అది కావాలంటే ఎవరికైనా వైజర్ నాకైతే కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేయండి, నేనే ఈరోజు స్టోరీ పెడతాను. ఎవరికైనా కావాలంటే తక్కువ ప్రైస్లోనే ఇచ్చేస్తాను అనమాట వైజరు. సో యాక్చువల్గా దాని ఒరిజినల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1200 రూపీస్ అయితే ఉంటుంది. నేను చాలా తక్కువకే ఇస్తాను, మీరు నాకు మెసేజ్ చేయండి. సో ముందుగా చూసుకున్నట్లయితే మనం వైజర్ అయితే రిమూవ్ చేసేసామన్నమాట కంప్లీట్గా. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ బార్ సైజ్ అయితే తగ్గించాము, మీకు పెద్దగా కనబడకపోవచ్చు కానీ. సో ఇంతకుముందు హ్యాండిల్ బార్ సైజ్ ఇంకా పెద్దగా ఉండేది, ఇక్కడ వరకు ఉండేది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టెండర్ అయితే వస్తాండే. సో దాన్ని బట్టి మనము కింద మిర్రర్స్ అయితే పెట్టిండి, కిందకి మిర్రర్స్ కనబడేది అట్లా. సో ఇప్పుడు ఆ మిర్రర్స్ కూడా నేనైతే రిమూవ్ చేసేసాను అనమాట. ఎందుకంటే నేకుడ్ లుక్లో మిర్రర్స్ మ్యాక్సిమం ఉండవు, ఉన్నా కూడా పెద్ద బాగుండదని. సో అవైతే రిమూవ్ చేసేసి మనం హ్యాండిల్ గార్డ్స్ అయితే లోపలికి అయితే పెట్టేసామన్నమాట. అందుకే ఇంతకుముందు అయితే మనకి ప్రో టేపర్ అనే దాని మీద ఇది హోల్డర్ అయితే ఉండకుంటాండే. సో పక్కకైతే ఉంటాయండి, ఇప్పుడు ప్రో టేపర్ అనే దాని మీద అయితే ఉంది. సో ఏం ప్రాబ్లం లేదు. ఈ హ్యాండిల్ బార్ కొద్దిగా సైజ్ అడ్జస్ట్మెంట్ వల్ల నాకు ఇంట్లో పెట్టే కూడా ఈజీగా ఉందన్నమాట బైక్ని. సో ఇది వచ్చేసి సెకండ్ చేంజ్ అనమాట. థర్డ్ చేంజ్ వచ్చేసి మనము సో హ్యాండిల్ బార్స్ ఉండే కదా, దానిని ఏమంటారు, పేరే మర్చిపోయినా, సడన్గా పేరు అయితే గుర్తురాదు. సో వాటిని అయితే నేను తీసేసాను అనమాట. సో స్టెబిలైజర్స్, హ్యాండిల్ స్టెబిలైజర్స్ అయితే నేను రిమూవ్ చేసేసాను. సో ఇంతకుముందు అయితే మన బైక్కి ఇక్కడ 2 అవి హుక్స్ వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ స్టెబిలైజర్స్ అయితే వస్తుండే. సో ఎందుకు హ్యాండిల్ స్టెబిలైజర్స్ కూడా, సో హ్యాండిల్ స్టెబిలైజర్స్ కూడా మీకు వీడియో అయితే ఉందన్నమాట. ఎందుకు హ్యాండిల్ ఇవి వాడతామంటే, సో మనం హై స్పీడ్స్లో ఉన్నప్పుడు బైక్లో ఒక్కోసారి మనకి చిన్న చిన్న రాళ్ళు తగిలో లేకుంటే గాలి వల్లనో హ్యాండిల్ అయితే సడన్గా టర్న్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత స్పీడ్లో కింద పడినామంటే అస్సామే. సో ఆ ఛాన్సెస్ లేకోకుండా నేనైతే అదైతే వేసింటిని, చాలా బాగా పనికొచ్చిండే. కానీ మనం మోడిఫికేషన్స్ కోసం కాబట్టి తీసేసామన్నమాట. పెద్ద స్పీడ్ కూడా పోను, నేను నార్మల్ స్పీడే పోతుంటా. సో దానికోసం అయితే ఇవి కూడా రిమూవ్ చేసేసాము. ఇవి కావాలంటే నాతో ఉన్నాయి, సో అవి కావాలంటే ఎవరికైనా చెప్పండి, ఫ్రీగానే ఇచ్చేస్తాను. అవి నాకు అమౌంట్ ఏం అవసరం లేదు. సో అవి ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనము ట్యాంక్లో కొన్ని స్టిక్కర్స్ అయితే అడిషనల్గా యాడ్ చేసామన్నమాట. సో ఈ 2 బ్రదర్స్ రేసింగ్ అని, SQL అని ఇవైతే చేసాము. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి మనము శాడిల్ స్టేస్ అయితే రిమూవ్ చేసేసాము. అలాగే శాడిల్ స్టేతో పాటు సో ఇట్ సైడ్ మనకి ఫుడ్ హోల్డర్ వస్తుంది కదా, సో అది కూడా రిమూవ్ చేసేసాము అనమాట. సో ఎందుకంటే కొద్దిగా నేకుడ్ లుక్ కాబట్టి పెద్ద ఈ బండిలో ఎవరు ఎక్కరు, నేను ఒకటినే ఉంటా కాబట్టి దాన్ని అయితే తీసేసాను. మరి అటు సైడ్ ఎందుకు ఉంది బ్రో అంటే, ఎప్పుడైనా అమ్మని బయటికి పిలిచబోయేకి అటు సైడ్ ఉంటే బెటర్ అని పెట్టాను అనమాట. సో అదొకటి రిమూవ్ చేసేసాను. ఇప్పుడు వేస్తాను, ఇంకో 2-3 డేస్లో వేసేస్తాను. సో నాకేం అంత నచ్చలేదు అనమాట అది. సో కొద్దిగా వేసేస్తే బెటర్ అనమాట. సో అది కూడా వేసేస్తాను, హెల్మెట్ కింద పడేదనుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ మన శాడిల్ స్టేస్ కనెక్ట్ అయ్యిండే ఒక లగేజ్ క్యారియర్ అయితే ఉండే దీనికి. సో లగేజ్ క్యారియర్ని అయితే రిమూవ్ చేసేసాము. దానిపైన అయితే టాప్ బాక్స్ అయితే కూర్చుంటాండే. సో దాన్ని అయితే రిమూవ్ చేసామన్నమాట. సో దాన్ని రిమూవ్ చేశాకే నాకైతే లుక్ అయితే నచ్చింది. ఇంతకుముందు అంటే కొద్దిగా ఏమైనా వస్తువులు అవి ఇవి తీసబోయేకి బాగుండే, కానీ ఇప్పుడు అంత ఈజీగా దీంట్లో వస్తువులు అవి ఇవి తీసబోయేకి. సో ఇంతకుముందు టాప్ బాక్స్ ఉండే కాబట్టి అదైతే రిమూవ్ చేసేసాము. అది సేల్ కూడా చేసేసామన్నమాట మనము. సో దాన్ని అయితే సేల్ చేసేసాను. సో మన కస్టమరే ఒకరైతే కొనుక్కున్నారనమాట. కస్టమర్ అంటే ఐ మీన్ సబ్స్క్రైబర్. సో అతనే తీసుకున్నాడు. సో మంచి ప్రైస్కి అయితే ఇచ్చేసాము, చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేసాను. 6000కి అయితే ఇచ్చేసాను అనమాట దాన్ని. సో చాలా తక్కువ కూడా రిమూవ్ చేసాము. మనం ఇప్పుడు దాన్ని కొనాలి అనుకుంటే టాప్ బాక్స్ని దగ్గర 12,000 రూపీస్ అయితే ఖర్చు పెట్టాలన్నమాట. సో డబల్ రేట్ ఉండేదాన్ని నేను సగం రేట్కే ఇచ్చేసాను. నాకు పెద్ద యూజ్ లేదు. అతను కూడా కొద్దిగా అంటే అతనితో కూడా కొద్దిగా అమౌంట్ అయితే లేదన్నమాట. సో అతను కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేసాను అనమాట 12,000కి. నేను కనీసం ఒక రైడ్కి కూడా పోలేదన్నమాట దాంతో. సో కొత్తది కొన్నాను, వేసాను, వీడియో చేశాను, పక్కన పెట్టేశాను. సో అతన్ని ఎందుకో చూస్తే నాకు కొద్దిగా బాధ అయింది. సో అందుకే ఇచ్చేసాను అనమాట. సో అతనైతే ఒక రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ కూడా త్వరలోనే క్రియేట్ చేస్తాడంట. మనం కూడా సపోర్ట్ చేద్దాం, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాల్సిందేదే. సో అతనికైతే ఇచ్చేసాను అనమాట టాప్ బాక్స్ అనేది. సో అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మెయిన్గా నేను చెప్పేది వచ్చేసి నెంబర్ ప్లేట్. ఈ నెంబర్ ప్లేట్ వేసుకున్నారంటే జైలుకి అయితే పోతారు. సో అయినా కూడా నేను వేసుకున్నాను. సో ఎందుకు వేసుకున్నావు బ్రో అంటే, అది తీట, మనం ఏం చేయలేము. కొంతమందికి తీట అంటారు కదా, సో అది ఉంటుంది కాబట్టి మనకు కూడా ఉంది. దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి అదైతే వేసుకున్నాను. సో ఇది నాకు తెలిసి ఇంకో 2 డేస్ 3 డేస్లో తీసేస్తాను అనమాట. ఎందుకు చెప్పండి, రిస్క్. నేను జైలుకు పోయినా పర్లేదు కానీ బండి మళ్ళీ వదలరు. సో ఇంకో 2 డేస్లో తీసేస్తాను, ఎందుకు రిస్క్ ఊరికే. సో దాన్ని తీసేస్తాను. ఇప్పుడైతే బైక్ అప్డేట్ అయితే ఇదన్నమాట. ఇలాగైతే ఉంది బైక్ లుక్. కంప్లీట్గా చూసుకున్నట్లయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతకుముందుతో పోల్చుకుంటే.
ఇప్పుడు దీంట్లో నేను అప్గ్రేడ్ చేయకపోయిన మాడిఫికేషన్స్ వచ్చేసి కొద్దిగా కాస్ట్లీగానే ఉంటాయి. సో కొద్దిగా లేట్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది సోషల్ మీడియాలో. సో బైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేసి చాలా ఫేమస్ అవుతుంది అనమాట. చాలామంది మెసేజ్ అయితే చేశారు నాకే. సో అదైతే ఇన్స్టాల్ చేసుకో బ్రో ఎలాగుంటుందో అని. సో ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చేసే పని ఏంటంటే దానికి మనకి ఏమేమి వస్తాయంటే ఒక చిన్న స్క్రీన్ అయితే వస్తుంది. సో ఒక 10 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. సో డిస్ప్లే ఐ మీన్ స్పీడోమీటర్ లాగా అయితే పనిచేస్తుంది. సో అదొకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే వస్తాయి అన్నమాట. సో 2 కెమెరాస్ అయితే వస్తాయి. సో కెమెరాస్ ఎందుకో కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎయిర్ ప్రెషర్ మానిటర్స్ అయితే వస్తాయి. సో బైక్ వీల్ ఎయిర్ ప్రెషర్ మానిటరింగ్ అయితే వస్తుంది దాంట్లోనే మనకి. అలాగే దాంట్లో మనకి నావిగేషన్ చూపిస్తుంది, కాల్స్ చేసుకోవచ్చు, బ్లూటూత్ పెట్టుకోవచ్చు. సో ఇలాగైతే చాలా వరకు అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ కెమెరాస్ ఎందుకంటే మనం డాష్లో ఒకటైతే ఐ మీన్ డాష్ బోర్డ్ అంటారు కార్స్కి అయితే. దీనికైతే టైల్ దగ్గర అయితే ఒక కెమెరా అయితే ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే ఒక కెమెరా అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా రైడ్స్కి వెళ్ళినప్పుడు దాంతో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. హై స్పీడ్స్లో కూడా నీట్గా అయితే క్వాలిటీ అయితే ఉంటుందంట. సో మనకు కూడా తెలియదు కాబట్టి నేను ఎవరైనా దొరికితే కొనుక్కుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే అనంతపూర్లో అయితే లేవు. సో అవి కొనాలన్నా కూడా దగ్గర 15,000 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. NS200కి అయితే సపరేట్ అయితే ఉండదు. సో మనము మామూలుగా అయితే యూనివర్సలే వస్తుంది. సో మనం కొద్ది కంపెనీ చేస్తాం కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్కి సపరేట్ ఒకటి వస్తుంది అనమాట. సో ఏలియనో ఏదో ఉంటుంది బ్రాండ్ అనేది. సో దానికి సంబంధించినది అయితే దీనికైతే వేయబోతున్నాను. ఇప్పుడే కాదు ఇంకొద్దిగా లేట్ అయితే అవుతుంది. సో యూట్యూబ్ నుంచి కొద్దిగా అమౌంట్ పడిన తర్వాత వేస్తాను అనమాట. సో చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. నా పెద్ద మెయిన్ మాడిఫికేషన్ వచ్చేసి అదే ఇప్పట్లో ఉండేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద మాడిఫికేషన్స్ ఏం లేవన్నమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం ఉండే మాడిఫికేషన్ అయితే అదే. చాలామంది అయితే ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయ బ్రో మాకు చూడాలని ఉంది అని అయితే అంటున్నారు. సో ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయించుకోకండి. ఒకవేళ మీకు కావాలంటే నేను అక్కడికి వెళ్ళి వీడియో చేసి మళ్ళీ అక్కడే పెట్టేసి వస్తాను. ఇంటికి అయితే తెచ్చుకోను ఎగ్జాస్ట్ని. సో జస్ట్ మీకు సౌండ్ ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్కి అయితే కావాలంటే వీడియో అయితే చేస్తాను. కానీ మనకైతే మన బండికి ఎగ్జాస్ట్ కంపెనీది యాడ్ వచ్చిందో అది పెట్టుకుంటేనే బెటర్ అన్నమాట. సో చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అది పెట్టి రైజ్ ఎక్కితే అమ్మాయిలు పడిపోతారని. ఏమి పడరు, తిట్టేది తప్ప ఏమి ఉండదు అనమాట. వీడు ఒక పెద్ద చెత్తనా కూడా కనుక్కుంటారు తప్ప వాళ్ళైతే ఏం పడరు. సో అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. సో మీరు బర్ర ఈడ్చినా కూడా బండిని మీకు ఇంజన్ డ్యామేజ్ అవుతుంది తప్ప దానివల్ల ఒక్క యూజ్ ఉండదు. సో మ్యాక్సిమం మీకు కొద్దిగా ఏదో పవర్ ఇంక్రీజ్ కావచ్చు కానీ సో ఏం చేస్తారు చెప్పండి పవర్ తీసుకొని. సో ఎంత స్పీడ్ పోయినా 200 ఎవరు పోలేరు కదా. మ్యాక్సిమం మహా అంటే 150 పోతారు. 150 ఇదే పోతుంది. దీనికి ఎగ్జాస్ట్ చేంజ్ చేయించకపోయినా చేయించినా సో 150 ఈజీగా పోతుంది NS200. అంత స్పీడ్ అయితే వెళ్ళొద్దండి. నేనే ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నా కదా. సో మీరు ఏమైనా అనుకోండి, నేను దీంట్లో ప్రజెంట్ మ్యాక్సిమం స్పీడ్ పోయిండేది వచ్చేసి చెప్తేనే అవుతారు. సో 100 కన్నా ఎక్కువ దాటలేదు నేను ఇంతవరకు. సో ఎందుకో పోలేదు, భయం అని కాదు. సో బండి మీద ఉండే ప్రేమ, మనల్ని నమ్మకం కొంతమంది ఉంటారు. దానికని నేనైతే స్పీడ్ అయితే పోను మ్యాక్సిమము. సో అదన్నమాట సంగతి. ఎగ్జాస్ట్ అయితే మార్పించుకోవద్దండి. సో చాలామంది అయితే బైక్ కేరింగ్ టిప్స్ చెప్పు అని అయితే అంటున్నారు. సో నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుందన్నమాట. అలాగే కొత్తగా మన అనంతపూర్లో సెకండ్ హ్యాండ్ బైక్స్ గురించి ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. సో వాళ్ళకు కూడా ఫోన్ చేసి అయితే మాట్లాడాను. వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి రమ్మన్నారు. సో అక్కడికి కూడా వెళ్ళి నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో చేసిన తర్వాత మీకైతే యాస్టీస్గా అప్లోడ్ అయితే చేస్తాను. సో నో ప్రాబ్లం. సరే ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మన బైక్ లుక్ అయితే ఎలా ఉంది, మనం చేయబోయే మాడిఫికేషన్స్ గురించి అయితే చెప్పాము. అలాగే ఎగ్జాస్ట్, ఎయిర్ ఫిల్టర్ ఏవి చేంజ్ చేసుకోకండి. అదన్నమాట సంగతి. ఇవాళ మన వీడియో ఇంతే. సో ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎప్పుడూ ఉండే సోదే ఇదంతా. సో ఇంతవరకు మన వీడియో చూసారంటే సో థ్యాంక్ యూ, అదొకటి చెప్తాను నేను. సరే మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాము. అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.